ఈ వాక్యం చూస్తున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటున్నాను. సో గాడ్ అనేది కంటిన్యూస్గా మాట్లాడతాడు కాబట్టి పర్టికులర్గా ఒక రివల్యూషన్ అనేది ఒకసారి టైంలో ఇస్తాడు. కాబట్టి ఎంత పెద్ద దైవజనుడన్నా 24 గంటలు అయినా కాబట్టి ఈ విషయం తెలియజేస్తూ కాబట్టి ఉంటాడని నేను ఎక్కువగా విశ్వసించాను. దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో కాబట్టి ఇప్పుడు ఆది కాండంలో కావాల్సిన వాక్యము, నిర్గమకాండంలో కావాల్సిన వాక్యం ఏ తరానికి ఇప్పుడు ఆ పదాజ్ఞలు ఇజ్రాయెల్కి దయచేశాడు. కాబట్టి అది ఆ ధర్మశాస్త్రం అంతా ఇజ్రాయెల్ ప్రజలకు దయచేశాడు. సడన్గా దేవుడు తర్వాత మళ్ళీ కృపను దయచేశాడు. కాబట్టి ఏ డిస్పెన్షన్స్లో వాళ్ళకి ఎవరికి ఏది కావాలో అనేది ఆయన దయచేస్తుండే. ఒకటి చెప్తాను, నేను ఇది టాపిక్ కాదు. ఏంటంటే మనిషిలో కాబట్టి ఇప్పుడు ఒక మనిషి చేసిన పొరపాటు దేవుడే అంటాడు. కాబట్టి నేను యెహోవా తండ్రిగా నువ్వు పాపం చేస్తే ఈ తరం 1000 తరముల వరకు శాపాన్ని పంపిస్తా అన్నాడు. 1000 తరముల వరకు అంటే మనం కాబట్టి ఒక తరము 70 వేసుకున్నా 70 ఏళ్ళు వేసుకున్నా ఎన్ని 70,000 కాబట్టి 7 లక్షలు సంవత్సరాలు అయిపోద్ది. కాబట్టి మనకి జీవితంలో తేరుకోము పరిస్థితి అని తల్లిదండ్రుల దోషాన్ని పిల్లల మీదకి రప్పిస్తారని దేవుడు చెప్తాడు. కాబట్టి తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇదే కాదు కాబట్టి లోతుకు తెలుసు ఇక్కడ పాపం జరుగుతుంది సొదొమ గొమొర్రాలో. కాబట్టి ఆయన నిర్లక్ష్యం వల్ల కాబట్టి ఎంత ఆశీర్వదింపబడినా వాళ్ళ కూతుర్లు భూమి మీద వాళ్ళ సంతానమే లేకుండా పోయింది. కాబట్టి నేనేం చెప్తానంటే కాబట్టి అబ్రహాము హగర్తో పిల్లలు కనిన దానివల్ల కాబట్టి అన్య దేశ స్త్రీతో కాబట్టి ఏం జరిగింది, ఇప్పుడు ఇష్మాయేల్ సంతానము క్రీస్తు నమ్మకుండా పోయింది. కాబట్టి దేవుడే అంటాడు నిందారహితుడిగా ఉండు అబ్రహాము అని. కాబట్టి నాకు భయం వేస్తుంది ఈ మాట. కాబట్టి నిందారహితుడు అబ్రహాంకి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు ఇది. కాబట్టి అతనికి తెలుసు మీకు ఎట్టుంటుందో అబ్రహాం దేవుడు ప్రేమే, కానీ నిందారహితుడిగా ఉండంటే ఒక మాట కాబట్టి ఏ విధంగా ఉంటుంది. కాబట్టి మనం తలదించాల్సిన అబ్రహాంకి యెహోవా ప్రభు ముందు తలదించాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. కాబట్టి ఇష్మాయేల్ సంతానం ఇప్పుడు వచ్చింది ప్రభుని భూమి మీద నమ్మకుండానే పోయింది. కాబట్టి ఒక్క మాట ఇజ్రాయెల్ ప్రజలు ఆ రోజు యాజకులు శాస్త్రులు చేసిన మాట పుకారు యేసయ్య సమాధిలో నుంచి లేయలేదని ఆ బంట్రోతులకి కాడ పలిగించిన సాక్ష్యం ఈ రోజుకి వాళ్ళు చేసిన పాపం భూప్రపంచంలో ఆ యూదులు ఈరోజు కూడా క్రైస్తవుని యేసు ప్రభుని నమ్మకుండా అయిపోయారు. కాబట్టి ఒక్కరు చేసిన తండ్రి చేసిన పాపం పిల్లలకి కాబట్టి చేసేస్తాం స్త్రీలతో పురుషులతో. కాబట్టి ఏదేదో చేసేస్తాం, మందు తాగేస్తాం. కాబట్టి లివర్ పోతుంది, ఏదో ఒక ప్రాబ్లం నేను చెప్తున్నాను నేను. కాబట్టి నేనేందుకు చెప్తున్నాను, నువ్వు చేసిన పొరపాటు వల్ల నాకేమవుతుంది అనుకుంటే కాబట్టి ఇప్పుడు ముహమ్మద్ ప్రవక్త గారిని అంటున్నాను. కాబట్టి గాబ్రియల్ దూత నాకు కనబడింది తర్వాత కాబట్టి నా హృదయాన్ని అది కడిగింది, నా గుండెను బయటికి తీసి ఇంకా నేను చరిత్ర చదివినప్పుడు కాబట్టి వాళ్ళ భార్య కాబట్టి చెప్పింది నీకు గాబ్రియల్ దూత అపియర్ అయిందని. కాబట్టి దేవుడు అక్కడే నమ్మండి అని ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పిన మాట మంచిదే, కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన దైవ కుమారుడిని నమ్మకుండా కాబట్టి ఆయన్ని కూడా సాధారణ వ్యక్తిగా తీసిపడేసేటట్టుగా ఒక ముస్లిం అనే జనరేషన్ అనేది ఇప్పుడు దేవుడిని నమ్మకుండా క్రీస్తువారిని నమ్మకుండా అయిపోయింది. కాబట్టి ఒక్క మనిషి తీసుకునే డెసిషన్ అనేది కాబట్టి ప్రపంచం అని ఇప్పుడు కాబట్టి ఒక్క మనిషి పొరపాటు కాబట్టి తరాలని పాడు చేసేస్తారు. దావీదు చేసిన పాపం వాళ్ళ 2 బిడ్డలు చనిపోతారు ఆయనకి. కాబట్టి ఎందుకు చెప్పండి, బెర్షెబాతో వాళ్ళ ఉరియా అనే ఆయన సైనికుడిని చంపించి భార్య బెర్షెబాని తెప్పించుకుంటాడు. కానీ పాపం చేస్తాడు, ఏమవుతుంది తర్వాత బిడ్డ చనిపోతాడు, ఆ కడుపులో ఉన్న బిడ్డ. కాబట్టి ఏం ప్రయోజనం చెప్పండి. కాబట్టి దేవుడు ఉగ్రత ఎవరు తప్పించుకోడు. నేను ఎంత శిక్ష గుండా పోయానో నాకు తెలుసు. చావేశారు, నాకు చనిపోవాలి నేను అంతే. ఈ రోజుకి నేను ఉండేవాడిని కాదు. నన్ను నేను చంపుకోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను. కాబట్టి టీబీతో వస్తాను నేను భయపడతా ఉంటే, ఒక పక్క యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ దగ్గర నేను భయపడతా ఉంటే, ఈ టెన్షన్లు తట్టుకోలేక మైండ్ ఎగిరిపోతే ఆ మైండ్ నా కంట్రోల్ లేక చదువు డిగ్రీ నేను అటెంప్ట్ చేయగా ఎగ్జామ్స్ కాబట్టి పోయే పరిస్థితి లేక కాబట్టి చదివినా కూడా ఫీజులు లేక కాబట్టి మైండే ఎగిరిపోయింది నాకు. కాబట్టి రోడ్డు మీద కాబట్టి సుబేదార్పేటలో కరెంట్ వైర్స్ పెట్టుకొని లాగాను అంతే. స్ట్రీట్లు లైట్లు ఆగిపోతాయి, నేను పెడితేనే మళ్ళీ లాగతాయి. కాబట్టి అట్లా చేసేవాడిని. కరెంట్ పవర్ కూడా ఇలా పెట్టినప్పుడు సప్పని ఆటోమేటిక్గా ఆ పవర్కి అటాచ్ అవుతాయి. స్ట్రీట్ వైర్లు లాగేసేవాడిని, మళ్ళీ కావాలంటే పెట్టేసేవాడిని. కాబట్టి
ట్రాన్స్ఫార్మర్ మీద పోయి పట్టుకోవడానికి దూకేసేవాడిని, బస్సుల మీద వెళ్ళిపోయేవాడిని, ఆటోల మీద వాడిపోయేవాడిని. కాబట్టి నేను చేసిన పొరపాటు దేవుడు కాబట్టి ప్రేమమేట నేను చెప్తాను, కానీ కాబట్టి నేను చెప్తాను 100కి 100 కాబట్టి నువ్వు విధేయతగా ఉంటే ఆయన ప్రేమగా ఉంటాడు. నువ్వు అడ్డదారిలో పోతా ఉంటే కొడతానే ఉంటాడు. కాబట్టి ఒకవేళ నువ్వు ప్రాణం కూడా కోల్పోవచ్చు. కాబట్టి దేవుడిని కాబట్టి చాలా సంవత్సరాల వరకు నాకు ద్వేషం ఏర్పడింది క్రీస్తు వారు అంటే. కాబట్టి ఎందుకు నన్ను ఇంత కష్టపడ్డాడు, నేను చేసిన పాపం అలాంటిది. కాబట్టి ఒక మాట అంటాడు దేవుడు ప్రకటనలో అంటాడు ఏమాట, తండ్రి ప్రేమించు రీతిగా కుమారుని నేను ప్రేమిస్తాను కనుకనే శిక్షిస్తాను అంటాడు. ఇంకా శిక్ష ఇచ్చకపోతే మనం దుర్బీజులు అవుతామంట. ఆయన తండ్రి కనుక ఆయన మనం శిక్షిస్తున్నాడు కాబట్టి తండ్రిగా భావించాడు మనల్ని ఆయన కనుక మనం శిక్షించాడు. కాబట్టి లైఫ్ అయిపోయింది. బైబుల్ని ఒక రోజు కింద పెట్టాను, దేవుడు నువ్వే నాలో ఉన్నావు డిస్రెస్పెక్ట్ చేస్తే పక్క రోజు బైబుల్ని కింద పెట్టి కాలు కాడ పెడితే మిద్దె పైనుంచి దిగి కాలు కొట్టుకున్నాను నేను. కాబట్టి ఏందో నా ఒక ఫోర్స్ నన్ను బయటికి దోసి, కాబట్టి ఇది సినిమాలో జరిగినట్లు ఒక ఫ్రిక్షన్ జరిగినట్టు నా కంట్రోల్లో నేను మనిషిని లేకుండా ఒక పక్క దేవుడు పవర్ ఒక పక్కన చేస్తుంటే దెయ్యం నన్ను అటాక్ ఏమి నిర్నిమిత్తముగా. కాబట్టి కపాడిపాలెంలో నేను మిద్దె పైన ఎక్కేసి దూకేశాను. కాబట్టి కాలు ఎరిగిపోయింది. ఎందుకు జరిగిందంటే నేను బాగా ఆలోచించాను, ఏం చేశాను దేవుడు అంటే బైబుల్ని ఎక్కడ పెట్టాలి. కాబట్టి నేను దేవుడు బిడ్డని, ధర్మశాస్త్ర వాక్య దేవుడు అంటే వాక్యాన్ని కాలు కాడ పెట్టుకుంటావాను అని చెప్పి కాలు కూడా అవతలు వేసేసాడు. కాళ్ళు ఇప్పుడు 16 ఏళ్ళ నుంచి రాడ్డట్టే ఉంది. కాబట్టి జరిగిన సంఘటన ప్రజలకు ఎవరికి తెలియదు, చెప్తున్నాను నేను. కాబట్టి నాకు చాలా విషయాలు దేవుడు బయలుపరచాలి, చాలా ప్రజలకి చాలా విషయాలు తెలియజేయాలని నాకు ఆశ. కాబట్టి బాప్టిజం ఇచ్చి యోహాను పరిచర్య వంటిది పరిచర్య. చాలామంది నాది బాప్టిజం ఇచ్చి యోహాను పరిచర్య. వాళ్ళు ఏంటంటే పరిచర్య ఎక్కువ చేయలేక వాళ్ళు ఏమంటారంటే నాది బాప్టిజం ఇచ్చి యోహాను పరిచర్య, కాబట్టి నన్ను కొద్దిగా పరిచర్యలో నన్ను దేవుడు వాడుకుంటున్నాడు, కాబట్టి కొద్దిగా నా పిలుపని, కాబట్టి అయినా కూడా నాది పవర్ఫుల్ అని నేను దేవుడికి సేవ చేశాను. కాబట్టి ఎక్కువ చేయలేని దానివల్ల వాళ్ళు దీంతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి నేను అంటాను, కాబట్టి దేవుడు నాకు స్పష్టంగా నేను ఆత్మతో దేవుని పరిశుద్ధాత్మ నడిపింపబడుతున్నప్పుడు ఆ వాక్యం, కాబట్టి ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపబోచున్నాను, అతడు నీ త్రోవను సరళం చేయని చెప్పినట్టుగా. కాబట్టి నాకు ఆ మాట దేవుడు ఆత్మలో మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాను నేను గ్రహించి తర్వాత